ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు, శిక్షణ తరగతులు, నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ సెక్రటరీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023కు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్లకు మాస్టర్ ట్రైనర్స్ చే శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల విధుల నిర్వహణకు అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా మాట్లాడుతూ ఎన్నికల విధుల నిర్వహణకు 7,000 మంది వరకు సిబ్బంది అవసరం ఉన్నదని, ఇప్పటికే 6,300 మంది వివరాలను డేటా ఎంట్రీ చేయడం జరిగినట్లు చెప్పారు. మిగిలిన 700 మంది వివరాలు డేటా ఎంట్రీ చేయాల్సి ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ డాక్టర్ వినీత్ జీ జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఓటర్లను నగదు, మద్యం మరియు ఇతర వస్తువులతో ప్రలోభపెట్టే వారిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు, సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫ్లాగ్ డే సందర్భంగా జరగనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. వ్యాస రచన పోటీలు, ఆన్లైన్ ఓపెన్ హౌస్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు మరియు ఇతర కార్యక్రమాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్, ఐపీఎస్ పాల్వంచ, డిఎస్పీ వెంకటేష్, ఇల్లందు డిఎస్పీ రమణామూర్తి, మనుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, టీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య మరియు సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న పలు కేసులు, ఫైల్స్ గురించి గురువారం జరిగిన సమావేశంలో ఎస్పీ వినీత్ స్వయంగా పరిశీలించారు. న్యాయాధికారులతో సమన్వయంతో కేసులు సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. అమాయక ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ డబ్బును నిత్యం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు మరియు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వర్టికల్స్ వారీగా గత నెలలో జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రతిభను కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం పోలీస్ స్టేషన్ ని ఉత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తిస్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఏ నాగరాజు రెడ్డికి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్, ఐపీఎస్ పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, ఇల్లందు డిఎస్పీ రమణామూర్తి, మనుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, డీసీఆర్బీ డిఎస్సీ మల్లయ్యస్వామి, సైబర్ క్రైమ్ వివిధ రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం భద్రాచలం వచ్చి ఇక్కడే స్థిరపడి ఉన్నవారు, దసరా సెలవుల్లో ప్రజలు ప్రయాణాలు, ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాల్సిందిగా భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, చెడిపోయిన వస్తువులను కొనుగోలు చేసే వారిపై నిఘా పెట్టాలని తెలిపారు. రాత్రులు అనుమానంగా సంచరించే వారిని పలుకరించి వారి వివరాలు సేకరించి ఏదైనా అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలని అన్నారు. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వెతికి రాత్రిలు చోరీలకు పాల్పడతారని వెల్లడించారు. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లవద్దన్నారు. బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం ఉత్తమమని తెలిపారు. ఇరుగు పొరుగు వారిని, ఇంటిని కనిపెట్టుకోమని చెప్పాలని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఇంట్లో వృద్ధులు, మహిళలు ఉన్నప్పుడు సమాచారం పేరుతో వస్తే నమ్మొద్దని తెలిపారు. కాలనీల వారీగా గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాళం వేసి ఊరికి వెళ్తే మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని వివరించారు. అనుమానితుల సమాచారం పోలీసులకు అందిస్తే చోరీల నివారణకు సహకరించిన వారవుతారని పేర్కొన్నారు. సమాచారం ఇవ్వాలనుకునేవారు 100 లేదా సమీప పోలీస్ ఠాణాలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని అంటాయి. అన్ని శాఖలలో పనిచేయుచున్న మహిళా ఉద్యోగులు రంగురంగు పూలతో తయారు చేసిన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పుడు ఉద్యోగ విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులు ఎంతో ఉల్లాసంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో జెడ్పీ సీఈఓ విద్యాలత, సంక్షేమ అధికారి విజేత, వైద్యాధికారి డాక్టర్ శిరీష, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, బీసీ సంక్షేమాధికారి ఇందిరా తదితర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. దుమ్ముగూడెం మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు భద్రాచలంలోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చి భద్రాచల శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదం వీరయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ చేరికలో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని చిన్న నలబెల్లి గ్రామానికి చెందిన 20 మంది యువకులు యూత్ కాంగ్రెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ లంకా శివ ఆధ్వర్యంలో శాసనసభ్యులు వీరయ్య సమక్షంలో పార్టీ కండువా ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల రైతు బంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ మరియు 40 కుటుంబాలకు చెందిన ఎమ్మెల్యే వీరయ్య గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ చేరికల కార్యక్రమంలో భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరేల నరేష్, టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్ చింతరల రవికుమార్, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకా శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు సరేల వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతరాల సుధీర్, వైస్ ప్రెసిడెంట్ లంకా శివ, పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్యామ్, రాగం సుధాకర్, దుమ్ముగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడి చంటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దర్శి సాంబశివరావు, తోటమల్ల సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో తొలిసారిగా 500 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీనిని ఏర్పాటు చేయగా భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి శుక్రవారం నాడు పూజలు నిర్వహించి అధికారికంగా ప్రారంభించడం జరిగింది. భద్రాచలం రామాలయంలో సోలార్ విద్యుత్ను ప్రారంభించడంతో తెలంగాణ ఆలయంలో సోలార్ విద్యుత్ వినియోగించే ప్రథమ ఆలయంగా భద్రాద్రి ఆలయం నిలిచింది. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవితో పాటు వేద పండితులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతన సూర్యమణికాంత విద్యుత్ శాఖా ప్రారంభోత్సవారాధన కర్మణి అస్య యజమానస్య గోత్రోద్భవస్య సౌర విద్యుత్ హరిణీం సువర్ణరజతస్రజాం ఓం భూమిర్భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా वस्थे ते देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायाददे मह्यङ्गे ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ओम ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवम्। వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా అందులో భాగంగా శుక్రవారం చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంను పురస్కరించుకొని సరస్వతీదేవి పూజలో పాల్గొన్న విద్యార్థులకు పొట్టి శ్రీరాములు విద్యానిధి వారి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు వితరణ చేయుట జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విద్యానిధి అధ్యక్షులు బ్రహ్మదేవర విజయ్ కుమార్, వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు పచ్చి పులుసు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి బండారు కృష్ణయ్య, కోశాధికారి ఇల్లందుల వెంకటేశ్వరరావు, పొట్టి శ్రీరాములు విద్యానిధి ఉపాధ్యక్షులు చారుగుళ్ల వెంకట నాగభూషణం, ప్రధాన కార్యదర్శి పసుమర్తి సత్యనారాయణ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం విశ్రాంత ప్రధాన కార్యదర్శి కొప్పు రావూరి వెంకట పుల్లారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షురాలు విమల, మహిళా విభాగ కోశాధికారి పుష్పవతి మరియు భక్తులు పాల్గొన్నారు.